ఏఎస్పేట మండలం చౌట భీమవరం గ్రామంలో భూ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. తమ పెద్దల ఉమ్మడి ఆస్తిగా ఉన్న 46 ఎకరాలను అన్నదమ్ములు పరస్పర ఒప్పందంతో పంచుకున్నామని చెరుకూరు వంశీకృష్ణ తెలిపారు. పంట కాలువ కోసం సుమారు 2 ఎకరాల భూమిని వదిలామని, అయితే 9 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి సుమారు 400 మీటర్ల గట్టును తవ్వేసి చెట్లు నరికేసి మట్టిని తరలించి పంట కాలువను పూర్తి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసం సర్పంచ్ను ఆశ్రయించగా 90,000 తీసుకున్నారని కూడా వంశీకృష్ణ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరుతున్నారు. నా పేరు నెల్లూరుపాలెం వంశీకృష్ణ. మాది నెల్లూరుపాలెం గ్రామం. మా చౌటభీమవరం గ్రామంలో 308, 310, 91 సర్వే నెంబరు, 93 సర్వే నెంబర్లో 46 ఎకరాల రిజిస్ట్రేషన్ పొలం పక్కాగా గవర్నమెంట్కి వచ్చి మా తాతల వారసత్వం కానించి వచ్చిన పొలాలు 45 ఎకరాలు పూసామండి. నేను ఈ ఊర్లో మేము మా అన్నదమ్ముల ప్రకారం పంచుకున్న ప్రకారం ఈ చేను ఆ చేను మధ్యలో ఎర్ర చెరువు, తిమ్మానాడుపల్లి కింద ఉండే ఎర్ర చెరువు అనే గ్రామంలో ఒక ఎర్ర చెరువు ఉంది. దాని వాగు, దాని వచ్చిన ఫ్లడ్ వచ్చిన కాలంలో మా చేలో నుంచి వెళ్తుంది. ఇద్దరు అన్నదమ్ముల ప్రకారం 2 ఎకరాలు ఒప్పందం ప్రకారం 2 ఎకరాలు అనే పొలాన్ని మేము ఇద్దరి మధ్యలో ఎత్తిపెట్టుకున్నాము. చెరుకూరు అడివే అనే వాడికి కూతురికి కట్నంగా ఇచ్చి ఒక 9 ఎకరాలు 7 సెంట్లు అమ్ముకున్నాడు. 1983లో మా తాతలు ఒక 5 ఎకరాలు అమ్మేశారు. వాళ్ళ 5 ఎకరాల మధ్యలో ఉండేది వాళ్ళు సమస్యలు పడుతూ మా కాలువల మధ్యలో ఉన్న ఫ్లడ్ వెళ్ళిపోయే కాలువని నాది కనీసం 400 మీటర్ల నుంచి 500 మీటర్ల రూపాయల కాలువ ఉండేదాన్ని కనీసం 2000 ట్రిప్పుల మట్టిని కాలువలో పూడ్చి అన్నీ చేసి ఈ విధంగా దారుణంగా చేసి ఈ విధంగా నా కాడ లక్ష్మీ నరసయ్య అనే అతను బెదరగొట్టి నువ్వు ఈ నుంచి పోవాలంటే చంపేస్తాను, ఇంకోటి చేస్తానని చెప్పేసి 90,000 రూపాయలు అచ్చిరాల మా అమ్మ అకౌంట్ నుంచి 90,000 రూపాయల క్యాష్ని వాళ్ళ అల్లకు నా అకౌంట్లో ఇవ్వక మా అల్లుడి అకౌంట్లో ఇవ్వమని చెప్పి అతను తీసుకున్నాడు. అతనికే నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ 90,000 రూపాయలు అతను తీసుకున్నాడు. నేను కొట్టాల్సి వచ్చింది. నా కాలవేంద్ర ఈ విధంగా పరిస్థితి చేశారు. నాకు కట్టయింది, నా చేను గినివైంది, ఫ్లడ్ వచ్చే కాలం నేను ఏర్పాటు చేసుకున్న గినివైంది అని చెప్పి నేను అడిగితే నువ్వు ఊళ్ళోంచి పోవాలంటే ముందు మాకు డబ్బులు కొట్టాల్సిందే అని చెప్పి 90,000 కొడుచుకున్నాడు. ఈ విధంగా చేసి నా కట్టని కనీసం 2,500 ట్రిప్పులు ట్రావెల్ మాఫియా తెలీదు, ఇంకోరెవరో తెలీదు. ఈ చేను ఎవరో రిజిస్ట్రేషన్ చెప్తున్నా చూస్తే కనీసం ఈసీలో కూడా ఎవరూ లేరు. ఇది మాత్రం చేశాడు. ఒక రమేష్ అనే అతను నాకు ఫోన్ చేసి నేను ఏమైనా చేస్తా, నేనేదో పొద్దున్న కోసం హైదరాబాద్లో బతుకుతా ఉన్నాను, కానీ నా చేను అయితే లోడ్ చేసి గందరగోళం చేసి పంట కాలువని వరద కాలువని కూడా చేసి దారుణంగా ఈ విధంగా చేశారు. నాది 50 కుంకుడు చెట్లు, 50 చిట్టి చెట్లు, 250 ఈత చెట్లు అన్ని దారుణంగా పీకేసి కాలంలో బూట్ చేసి దారుణంగా చేసి దుర్శన చెట్లు ఒక 50 మొత్తం దారుణంగా చేసేసి నన్ను నాశనం చేసి మేము బతకలేక సావలేక పోయి అడిగితే నాకు బ్లాక్మెయిల్ చేసి నాకు 90,000 భీమవరం ప్రెసిడెంట్ మాదా లక్ష్మీ నరసయ్య అనే అతను ఫోన్పే కొడుచుకుని నా కొట్టబా మాల్లుడు కొడితే నేను నుంచి పంపిస్తానని చెప్పి 90,000 కొడుచుకున్నాడు. సార్ ఇది ఏందో మీ దారుణం ఏంది, ఈ కట్టలేంది. ఎన్ని సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు ఆ చెట్లు వయసు చూడండి. ఒక్కో చెట్టు కట్ట మీద 7 చెట్ల వయసు చూడండి. 2000లో మా నాన్న చచ్చిపోయినప్పుడు మా నాన్న వేసిన కట్టలు. ఈ దారుణం ఏదో మీరే చెప్పండి.